కేసీఆర్ కానీ ఇవాళ మహిళల పట్ల ప్రేమ ఉలకొస్తూ 10 సంవత్సరాలుగా మహిళల గురించి మాట్లాడకుండా ఢిల్లీ ఎక్కడెక్కడ తిరిగిండ్రు ఏమేమి బిజినెస్ చేసినో చెప్పకుండా నేను చెప్పే అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. దీక్షలు చేసినా మాకు అవసరం లేదు. మేము చిత్తశుద్ధిలో 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఆయన పార్టీ పెట్టినప్పుడు పక్క జలదృశ్యంలో పార్టీ పెట్టిన రోజు చెప్పిన మొదటి ముఖ్యమంత్రి దళితుల్ని చేస్తా, చెయ్యకపోతే నా మెడ మీద తల ఉండదు అను. అలాంటి వందలు లక్షలు చెప్పిన అబద్ధాలు మేమేమైనా ప్రశ్నించలేదు. ఆయన విజేతకే వదిలిపెట్టాం. ఆ తర్వాత ఆయన కుటుంబమే పాలించుకుంది. మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, సెక్రటరియట్ పాసులు లేవు. నన్ను కూడా రానియలే, రేవంత్ రెడ్డి గారు కూడా రానియలేదు. సెక్రటరియట్ అడిగితే పాసు ఆయన అందరూ టీమ్గా పనిచేస్తున్నాం. 17th మాకు 100 రోజులు అయిపోతుంది. ఇవాళ వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం మేము చేస్తలేము. చెప్పిన మాటకు ఈ కార్యక్రమాలే కాదు, వీలును బట్టి ఆర్థికంగా విధ్వంసం సృష్టించి 34,000 కోట్ల బకాయిలు పెట్టి కాంట్రాక్టర్లకు కానీ వివిధ రకాలుగా 7 లక్షల కోట్లు అప్పు చేసి 2019 నుంచి మొన్న మార్చి 1 వరకు ఎప్పుడు కూడా 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వాలి. దేశం మొత్తం ఏ రాష్ట్రమైనా 1వ తారీఖు శాలరీస్ ఇస్తాం, పెన్షన్స్ ఇస్తారు. మన దాదాపు 6,90,000 మందికి ఫస్ట్ రోజు శాలరీస్ పడ్డాయంటే అది ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో. ఈ నెలనే కాదు, వచ్చే నెల కూడా అదే విధంగా ఇస్తాం. ఇన్ని అప్పులున్నా ఆర్థిక క్రమశిక్షణతో ఇచ్చిన మాట నిలుపుకుంటున్నాం. అందరూ కూడా అర్థం చేసుకోవాలని, అలాగే బావబామర్దులు మీ ఇష్టం, మీ నోరు జారకుండా మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మంచిది. మీరు ఇష్టం కూడా మాట్లాడమన్నారు. గతంలో ఎగ్జాంపుల్ ఒక గౌరవనీయులు గవర్నర్ గారు నరసింహన్ గారు, ఆయన కాళేశ్వరం చూసి ఈయన పేరు కేసీఆర్ గారు కాళేశ్వరరావు అన్నాడు. నిజంగా ఇవాళ హరీష్ రావు అనుకుంటే కాళేశ్వరరావు అని ఆయన పేరు రోజు పోతున్నది. ఇవాళ ఏం జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయింది. రోజు జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కింది లెవెల్కి క్యాడర్ అంతా మా పార్టీలకు ఒకరిద్దరు వేరే పార్టీకి పోతున్నారు. అందుకే ఇక్కడ మంచి ప్రతిపక్ష పాత్ర పోషించి కేసీఆర్ గారు వచ్చే సెషన్లో అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మేము చేసే మంచి పనులను పొగుడుతూ ఇంకా కావాలంటే సలహాలు ఇవ్వండి, కానీ రోజు పిచ్చి బాబు రావద్దని మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రతిపక్షాన్ని సలహా ఇస్తున్నాం.